మీరు జోడు గుర్రాల స్వారీ చేయగలరా? లేదు. అయితే మీకు సమాధానం దొరికింది. You have the answer. You need only one person. ఒక వ్యక్తి సమర్థుడైతే మీరు సంతోషంగా ఉండండి. మీరు 10 మంది గురువులను పొంది ఉండి, ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్తారు అనడానికి వీల్లేదు. ఇదంతా సంపూర్ణ శ్రద్ధ గురించి. మీరు ఒకరి పట్ల శ్రద్ధ లేకపోతే 10 మంది మీకు సహాయం చేయలేరు. మీరు పూర్తిగా విశ్వసించిన ఒక్కరిని మాత్రమే ఎంచుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు ఆ వ్యక్తి మీ గురువుగా అవుతాడు. ఆ వ్యక్తి మీ శ్రద్ధను ఆకర్షించగలిగాడా? ఆ వ్యక్తి మీకు సహాయం చేయగలడని, కనీసం శాంతి స్థాయి, మోక్ష స్థాయిని లభించేలా చేయగలడని మీ హృదయానికి నమ్మకం కలిగించగలిగాడా? మోక్షానికి అతీతంగా ఇంకా చాలా ఉంది. మీరు ఈ గురువు సరైనవాడా కాదా అనేది పరీక్షించవలసి ఉంది. కనీసం 3 సార్లు ఆ గురువును పరీక్షించుకొని మీరు అప్పుడు నిర్ణయించుకోండి. ఇది సరైన నిర్ణయమా కాదా అని. ఆ వ్యక్తి సరైన వాడని మీరు నిర్ధారించుకున్నాక మీ శక్తులన్నీ అక్కడే పెట్టుబడిగా పెట్టండి.